అందరికీ చెప్పాము. నేను రాజేష్ మహాసేన. ఈరోజు ఒక అద్భుతం చూశానండి. అంటే ప్రపంచంలో 7 వింతలు అంటారు, 8వ వింత అనొచ్చింది. నిజంగా నా జీవితంలో నేను చూస్తానని అనుకోలేదు. అలాంటి ఒక అద్భుతాన్ని చూశాను. ఏంటి రాజేష్ అద్భుతం అని మీరు అడగొచ్చు. ఏంటంటే అండి, గౌరవ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల కోసం ఆయన బ్రతుకులో ఫస్ట్ టైం మాట్లాడాడండి. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నుంచి, అలాగే సాక్షి పేపర్ నుండి. ఇక రెండింటి నుంచి వచ్చిందంటే జగన్ గారి మాట. అది జగన్ గారి నోటి నుంచి వచ్చిన మాట. దళితుల మీదట కూటమి ప్రభుత్వం చాలా ఘోరాలు, నేరాలు, చాలా అక్రమాలు, చాలా అన్యాయాలు చేస్తుందటండి. బాబా ఇలాంటి మాట నేను వింటానని ఎప్పుడు అనుకోలేదండి. జగన్ గారి నోటంట. ఎవరంటే కొన్ని ఫోటోలు వేశారండి. పివి సునీల్ కుమార్ గారు, అలాగే ఆయన నందిగం సురేష్ గారు, మేరు నాగార్జున గారు, సంజయ్ సిఐడి చీఫ్ సంజయ్ గారు, ఈయన జాషువా గారు అటండి. ఆయన గురించి తెలియదు పూర్తిగా నాకు. ఈ అధికారులని దళితుల మీద, ఈ నాయకుల మీద కూటమి ప్రభుత్వం అబ్బా చెప్పడానికి ఓపిక సరిపోవట్లేదండి బాబు. అయితే ఏంటి ఆ విషయం ఏంటి, దాని వివరాల్లోకి వెళ్తే అండి, ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నుంచి పెట్టారు. ఎవరండి, దళిత ప్రజాప్రతినిధులే, ప్రజాప్రతినిధులు అధికారులే టార్గెట్ అటండి. ఇక్కడ ఫోటోలు వేశారు, కొన్ని ఫోటోలు. మధ్యలోని చంద్రబాబు నాయుడు గారి ఫోటో, కళ్ళు ఎర్ర చింతనిప్పుల్లాగా. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మార్పింగ్ అండి. ఇది కూడా BNS 111 యాక్ట్ ప్రకారం ఇది కూడా అదే. ఎందుకంటే ఇలా మార్పింగ్ చేయకూడదు. ఆయన కళ్ళు ఎప్పుడు ఇంత చింతనిప్పుల్లా ఉండవు, చాలా ప్లెయిన్గా ఉంటాయి. ఏమంటే అయితే విషయంకి వద్దారండి. IRS రామకృష్ణ గారు అట, మరి ఈయన ఎవడో మనకు తెలీదు. IPS సునీల్ కుమార్ గారు బాగా తెలుసు. మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు బాగా తెలుసు. మాజీ ఎమ్మెల్యే మొండుతోక జగన్మోహన్ రావు బాగా తెలుసు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పెద్దగా తెలియదు మనకి. ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖరు, మాజీ మంత్రి మేరు నాగార్జున, విశ్వరూప్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ IPS సంజయ్, ఏమండి ఇంకెవరు, IPS పాలరాజు, IPS జాషువా. వీళ్ళని కూటమి ప్రభుత్వం అణిచివేస్తుందటండి. అమాయక దళితులు అటండి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీకు రిక్వెస్ట్ అండి, వీళ్ళని అమాయక దళితులతో పోల్చకండి. దళితుల్లో నిజంగానే అమాయకులు, దాడులకు గురయ్యేవాళ్ళు, అణచివేతకు గురయ్యేవాళ్ళు, అవమానాలు బట్టి చాలామంది ఉన్నారండి. మీరు వీళ్ళని కూడా మీరు దళితులతో పోలిస్తే వాళ్ళందరినీ అవమానించినట్టు అవుతుంది. దయచేసి దళితులను అవమానించకండి. ఇదే ఎందుకు చెప్తున్నాను నేను ఇదంటే, మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇంకో పోస్టర్. జగన్మోహన్ రెడ్డి గారికి సడన్గా దళితుల మీద ఎంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వలేదండి బాబు. నిజంగా అమాయక దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇక వీళ్ళు సుబ్రహ్మణ్యం అనే కుర్రోడిని, అతనేమి అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు, లేదా వైసీపీ వాళ్ళని ఏం తిట్టలేదు, వైసీపీ వాళ్ళని కొట్టలేదు, ఏమీ చేయలేదు. ఒక అమాయకుడిని వైసీపీ ఎమ్మెల్సీ తీసుకెళ్ళి చంపేసి శవాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పారితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దాని మీద యాక్షన్ తీసుకోకుండా, ఇది ప్రాణం పోయినా సరే, వాళ్ళ భార్య ఏమో గర్భిణి, మీ అందరికి తెలిసినయే, ఒక గర్భిణీ స్త్రీ ఏడుస్తున్న కనికరించకుండా అనంతబాబును కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పక్కన ఎలా భుజమే చేసుకుని డాక్టర్ సుధాకర్ గారి సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచాన్ని, వైద్యులందరినీ కూడా కుదిపేసిందండి. ఒక డాక్టర్ ఆయన తీసుకెళ్ళి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టి ఆయన్ని చంపిన విధానం నిజంగా భారతదేశం ఇంకా మర్చిపోలేదు. ఏమండి వీళ్ళందరూ అమాయకులే. బాలరాజు గారు ఇక్కడ చేబ్రోలు భూములు ఆపుకున్నారు, జగనన్న ఇళ్ల పథకం పేరుతో చచ్చిపోయాడు. వీళ్ళందరూ అమాయకులండి, ఎవరి జోలికి పోనోళ్ళు. కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా శత్రువులు కాదండి. ఇలాంటి అమాయకులను చంపిన ఈ క్రిమినల్స్ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే పెట్టుకుని పెంచి పోషించారు, పక్కనే పెట్టుకుని. అలాంటి వ్యక్తి ఈ రోజున వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ దళితులు, వీళ్ళకి అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అంటున్నాడండి. ఎంత ఘోరంగా ఉందంటే అండి, వీళ్ళ చరిత్ర మీకు తెలియదు కాదు, కానీ ఒకసారి చెప్తాను నేను. IPS పివి సునీల్ కుమార్ గారు ఆయన అమాయకుడు కాదండి, సాధారణ దళితుడు అంతకన్నా కాదు. ఒక IPS ఆఫీసరు, అలాగే ఒక DGP ర్యాంక్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఒక DGP ర్యాంక్ వెళ్ళిన తర్వాత కూడా అతన్ని దళితుడిగా చిన్న చూపు చూడొద్దు దయచేసి. ఈయన మీద ఉన్న కేసు ఏంటండి, రఘురామరాజు గారిని ఆయన తీసుకెళ్ళడం, CID అరెస్ట్ చేయడం,
ఆయన్ని తీసుకెళ్ళడం, నిబంధనలకు విరుద్ధంగా ఆయన కొట్టడం వాస్తవమే కదా, అంటే తప్పే కదా. మరి తప్పు చేసినప్పుడు చట్టం తన పని తను చేసుకెళ్తుంది కదా, దానికి మీ సపోర్ట్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అనుకుందామండి, కోర్టులోకి వెళ్ళి నిర్దోషిగా బయటకు వస్తారు. ఆయన అయితే ఎవరు అరెస్ట్ చేసి ఆయన కాళ్ళ మీద కొట్టడం, లేకపోతే ఆయన నేలగట్ట, ఇలాంటివి అయితే ఏం చేయలేదు కదా, కనీసం ఆయన ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు. అలాంటిది మీరు ఆయన్ని బాధితుడిగా వేసి ఓ రకంగా చెప్పాలంటే ఆయన పరువు తీసేశారంటాను నేనైతే. ఆయన పరువు తీస్తారు. బాధితులు అంటే వీళ్ళండి అమాయకులు, వెనక ముందు లేనోళ్ళు, రాజకీయ అండ కానీ, అధికారం అండ కానీ, ధనం అండ కానీ ఏమీ లేని అమాయకులు చంపేశారు. వాళ్ళని దళితులు అమాయకులు అనాలి, అంతేగాని వీళ్ళని అనకూడదండి. ఇప్పుడు ఉన్నాడు నందిగాం సురేష్ గారు ఉన్నారు, అప్పుడు మరియమ్మ అనే మా ఎస్సీ మహిళని హత్య జరిగింది, అది వాస్తవమే కదా. హత్య జరిగినప్పుడు అక్కడ నందిగాం సురేష్ గారు హత్య చేసిన వర్గానికి ఆయన అండగా నిలబడ్డాడు ఆ రోజు, అది కూడా వాస్తవమే, మేమే ప్రత్యక్ష సాక్షులు. ఇప్పుడు ఆ కేసులో ఆయన జైల్లో ఉన్నాడు. ఒకవేళ ఆయన నేరం చేయలేదనుకోండి, నిర్దోషిగా బయటకు వస్తాడు. ఇందులో కూటమి చేసే ఆ కుట్రే ఉంది. ఇప్పుడు మీ హయాంలో మీరు ఎన్ని కేసులు పెట్టుంటే అప్పుడే వెళ్ళలేదు. మీరు కేసులు పెట్టరు కదా, మీ కార్యకర్తలు ఏం చేసినా, మటలు చేసినా, మానభంగాలు చేసినా మీరు మాత్రం కేసులు పెట్టరు. కార్యకర్తలు చేస్తేనే పెట్టినప్పుడు నాయకులు చేస్తే పెడతారా? ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేసే అన్యాయాల అక్రమాల్లో మీ హస్తమే ఎక్కువ, అంటే మీరు చెప్తే చేసినవి ఎక్కువ. మొండితో జగన్మోహన్ రావు గారు ఈయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద హత్య ప్రయత్నం, మీరు చెప్తేనే. అతను చేసింది నేరమే కదా, నేరం చేసిన శిక్షిస్తే తప్పేటండి బాబు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీరు చెప్పిన నేరాలు చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే మీరు కులం కార్డు తీస్తారా బయటికి? వీళ్ళు ఎవరైనా తీసారా ఏంటి? దయచేసి చెప్పండి బాబు, మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఇలాగ అన్నారని ఎవరైనా తీసారా కార్డు? వాళ్ళు తీనప్పుడు మీకేంటండి, నాకు అర్థం కాదు. వాళ్ళే మాట అన్నప్పుడు మీరెందుకు దళితులను ఇది చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి ఇంకా ఎందుకు బ్యాట్ చేస్తున్నారు? ఇంకా ఎందుకు మీ వైసీపీ పేజీల నుంచి, సాక్షి మీడియా నుంచేసి వీళ్ళు వైసీపీ కార్యకర్తలుగా మొత్తం స్టాంప్ వేసేస్తున్నారు కదా, మీరే చెప్పేస్తున్నారు. వీళ్ళందరూ మా వైసీపీ కార్యకర్తలే, మేము చెప్తేనే చేశారు ఇవన్నీనని. పాలరాజు గారు ఆల్రెడీ ఈయన అరెస్ట్ అయ్యాడు, ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ అనుకుంటా, అంతే. ఆయన పాపం అలా పండింది. రఘురామరాజు గారు ఆ కేసులోనే అరెస్ట్ అయ్యాడు ఆయన, కోర్టు ఆదేశాల మేరకు. కనీసం ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు వీళ్ళకంటే దాని అర్థం ఏంటండి? హైకోర్టు వారు ముందస్తు బెయిల్, సుప్రీంకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు ఈయన. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అక్కడున్న సాక్ష్యాధారాలు పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆ నేరంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్టు, సజ్జల రెడ్డి గారు చెప్పట్టు ఇన్వాల్వ్ అయ్యాడు కదా. తప్పు చేసిన వాళ్ళు ఎందుకు కులం అడ్డు పెడతారు మీరు? తప్పు చేసిన వాళ్ళు కులం అడ్డు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కులంలో ఉన్న వాళ్ళు అందరూ తప్పుడు వాళ్ళు అన్నట్టు కన్వే అవుతుంది జనాలకి. ఆ కులంలో ఉన్న వాళ్ళు తప్పుడు వాళ్ళు కాదండి, బాధితులు. మేము బాధింపడ్డాం, చాలామంది చదివి మేము గెలిపించిన పాపానికి చాలామంది ప్రాణాలు కోల్పోయారు కదా జగన్ గారు. ఇంకెవరున్నారండి ఇక్కడ అమాయకుడు? ఎవరున్నారు చెప్పండి? ఏ అమాయకుడిని ఆ కూటమి గవర్నమెంట్ వేధించింది? సీనియర్ ఐపీఎస్ సంజయ్నా? ఈయన డ్యూటీ ఏంటండి? సిఐడి ఆఫీసరు ఆ పని చేసి అరెస్ట్ చేసి వదిలేయకుండా ఆయన ఏం చేసేవాడండి? తీసుకెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీటు, హైదరాబాద్లో ప్రెస్ మీటు, ముంబైలో ప్రెస్ మీటు. ఇది చంద్రబాబు నాయుడు గారిని దొంగ నిరూపించద్దు. ఇతని పని ఏంటి? అతనే వైసీపీ కార్యకర్త కాదు కదా, వైసీపీ అధికార ప్రతినిధో లేకపోతే ప్రధాన కార్యదర్శితో కాదు కదా. అతనికి ఏం పని ఉంది? ఒక తప్పుడు కేసు పెట్టి ఆ తప్పుడు కేసులో పెద్ద ఆయన అరెస్ట్ చేసి పెద్ద ఆయన వాళ్ళు తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలని, అంటే దాన్ని ఏమంటారంటే అండి, నేరం చేయటమే కాకుండా సాక్ష్యాలు తారుమారు చేయడం కూడా అది. అయినా ఆ కేసులో ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. అతను చేసిన తప్పని, అతను చేసిన అక్రమాలు ఏమున్నాయి అవి బయటపెట్టారు. ఈయన బాధితుడా? సిఐడి చీఫ్, అడిషనల్ డీజీపీ. వీళ్ళు ఎలాగా దళితులు బాధితుల్లా కనిపిస్తున్నారండి వైసీపీకి? వాళ్ళు చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదు. ఇక విశ్వరూప్ గారి కుమారుడు శ్రీకాంత్ ఒక వాలంటీర్ని చంపాడనే కేసు ఉంది ఆయన మీద. వాలంటీర్ని చంపాడు తీసుకెళ్ళని చెప్పి ఆ కేసు ఆయన మీద ఉండటం వల్ల అది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. ఆ వాలంటీర్ని ఎవరు చంపారో కూడా మీరు బయటపెట్టలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం, మీరు నియమించిన వాలంటీరు మీ వైసీపీ కార్యకర్త చచ్చిపోయాడు, హత్యకు గురయ్యాడు. మరి నిజంగా పెద్ద పెద్దోళ్ళు ఎవరు దాని వెనకాల లేకపోతే ఎవరినో ఒకళ్ళు అరెస్ట్ చేసి లోపల పెడతారు కదా, ఎందుకు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదు?
ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఆ నేరంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. సో ఇప్పుడు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందని పోలీసు వారు పసిగట్టి ఆయన అరెస్ట్ చేశారు. అదే దీనికి కూటమి ఏంటండి? ఆయనకు ఒకవేళ దాంట్లో సంబంధం లేదనుకో నిర్దోషిగా బయటకు వస్తాడు. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు ఇది దళితులకు ఆపాదిస్తున్నారు? ఎందుకు? మేరు నాగార్జున గారి గురించి మరి ఎవరో మహిళ గారు వచ్చారు, మళ్ళీ కాదన్నారట, ఏదో సంథింగ్ ఇది జరిగింది. మరి ఆ వివరాలు నాకు పూర్తిగా తెలియదు. మిగతా వాళ్ళ గురించి చెప్పక్కర్లే. అంటే జాషువా గారు, మరి జాషువా గారు ఏం చేశారో నాకు తెలీదు. వీళ్ళు ఎలా బాధితులు అయ్యారో నాకు అర్థం కావట్లేదు. బాధితులు అంటే జగన్ గారు వీళ్ళు బాధితులు. శిరోమండనానికి గురైన ప్రసాద్ బాధితుడు, దాడికి గురైన జడ్జి రామకృష్ణ గారు బాధితుడు. ఏమంటే ఇగో మొత్తం 18 మంది గోపాలపురంలో అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకురా ఇంగిల్ ప్లేట్లు వేశారన్నందుకు చిర్ల జగ్గిరెడ్డి 18 మందిని సెంట్రల్ జైలుకి పంపించాడు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. వీళ్ళు బాధితులు. వీళ్ళందరూ మీ ప్రభుత్వంలో బాధితులు. గిరీష్ సామలకోటలో సూసైడ్ చేసుకున్నాడు మీ నాయకులు, పార్టీ నాయకులు పెట్టిన వేధింపులకి. పోలీస్ స్టేషన్లో పెట్టి చెత్తే అవమానం భరించలేక బయటకు వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఏమంటే ఈ కుర్రోడు లెక్కర్ ఏదో బాగోలేదని చెప్పి ఓంప్రకాష్ ప్రశ్నించాడు ముందు రోజు, రెండో రోజు శవం అయిపోయాడు. వీళ్ళందరూ సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, పేదలు, నిరుపేదలు కూడా ఉన్నారు అందులో. అలాంటి వాళ్ళని చంపేసిన ఈ ముదురులందరినీ కూడా దగ్గర పెట్టుకున్న మీరు మరి వేళ దళితుల కోసం, దళితుల మీద కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తుందని ఎవరిని నమ్మించగలరు మీరు? ఎవరు నమ్ముతున్నారండి మీ మాట? ఇంకా అయితే వీళ్ళ కోసం ఎప్పుడు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజంగా దేశానికి సెన్సేషనల్ అయిన కేసు ఇవన్నీ. అప్పుడెప్పుడు కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని కానీ, అన్యాయాలు జరుగుతున్నాయి కానీ ఒక్కసారి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ కోసం మాట్లాడుతున్నాడంటే నాకు ఒకటే ఒక కారణం అనిపిస్తుందండి. ఏంటి ఆ కారణం అంటే వీళ్ళందరూ కూడా ఎంతో కొంత నేరం చేసిన వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేరస్తులు నచ్చుతారు, సామాన్యులు నచ్చరు. సామాన్యులు నచ్చరు, నిజాయితీగా ఉండేవాళ్ళు నచ్చరు. నేరాలు చేసేవాళ్ళు అంటే ఆయన చెప్తే చేస్తారు కాబట్టి, ఆయన ఏది చెప్తే చేసేవాళ్ళు. చట్ట విరుద్ధంగా అయినా, అది నేరమైనా, అధికార దుర్వినియోగమైన ఏదైనా సరే ఆయన చెప్పింది చేస్తే వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాడని అనుకోవచ్చా? లేదా ఆయన నేర చరిత్ర ఆయనకు ఉంది కాబట్టి ఆయన కూడా నేరస్తులు, అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్టు ఆయన కూడా నేరస్తులు నచ్చుతారు అనుకోవాలా? ఒకవేళ వీళ్ళు ఎవరో నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా పివి సునీల్ కుమార్ గారు కానీ, నందిగం సురేష్ కానీ, అలాగే మేరుగు నాగార్జున గారు కానీ, సంజయ్ గారు కానీ, జాషువా గారు కానీ, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం వీళ్ళందరి జీవితాలు కొలాప్స్ అయిపోయింది మీ వల్లే. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు దాకా ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు. ఓకే, సురేష్ గారి మీద అంతకుముందు కేసులు ఉన్నట్టున్నాయి, ఏవో తగలబెట్టారు అది ఇదని కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన తప్పితే ఈ అధికారులు, ముగ్గురు అధికారులు కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ లేకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లతో ఐపీఎస్ ఇది ఎస్పీలుగా ఉన్న వీళ్ళు డీజీపీలు, అడిషనల్ డీజీపీలు అయిపోయారు. ఆ స్థాయికి ఎదిగారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు సునీల్ కుమార్ గారికి 2 ప్రమోషన్లు వచ్చాయట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 ప్రమోషన్లు సాధించిన పివి సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఆయన చెప్పిన పని చేయటం వల్ల ఈరోజు నేరస్తుడిగా మిగిలిపోయాడు. డీజీపీ పోస్టింగ్ లేదు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు నేరస్తుడిగా ఎప్పుడు కేసు పెడతారో, ఎప్పుడు ఎంక్వైరీకి రమ్మంటారో తెలియని పరిస్థితి. పాలరాజు గారు జైల్లో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ ఏదో సంథింగ్. ఏమండి అడిషనల్ డీజీపీ సంజయ్ పరిస్థితి అదే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఈ వీళ్ళందరి జీవితాలు నాశనం అయిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అలాంటి ఆయన ఇప్పుడు వచ్చి దళితులకి ఏదో అన్యాయం జరిగింది, దళితులకు నేను అండగా ఉంటాను, నేను ఉద్ధరిస్తానంటే ఎలా సార్? ఇంకా నమ్మేవాళ్ళు ఎవరున్నారండి? దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానేయండి సార్. ఇది చూసి విసుగెత్తిపోయిన ప్రజలు మొండికెత్తేసారు, అంటే రాటు తేరిపోయారండి. తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు, మార్ఫింగ్లు, లేదా మనం తప్పు చేసి ఎదుటోడి మీద వేసేయటాలు, ఇవన్నీ 5 సంవత్సరాల్లో చూసి ఏపీ ప్రజలు రాటు తేలిపోయారు. ఇప్పుడు టాప్ క్లాస్ థియేటర్లు వచ్చినా సరే మోసపోయే పరిస్థితి లేదు నేను చెప్తున్నాను. ఎందుకంటే 2019లో ఈ మోసాలన్నీ విని నిజం అనుకుని నమ్మి వైసీపీకి ఓటేయడం నిజమే, మేము అందరం గెలిపించడం నిజమే. కానీ తెలుగోడు అంటేనే తెలివినోడు నా దృష్టిలో. మోసపోయాడంటే ఒక్కసారి నమ్ముతాడు, ఓసారి మోసపోయిన తర్వాత ఈసారి నిజం చెప్పినా నమ్మడు, అంత కటువుగా ఉంటాడు తెలుగోడు.
కాబట్టి దయచేసి ఇంక ఎలాంటి ప్రచారాలు మానాల్సిందిగా ఒక మాజీ వైసీపీ కార్యకర్తగా ఎందుకంటే నేను కూడా బాధితుడినే. నాలాంటి వాళ్ళు నచ్చరు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే నేను నేరాలు చేయను. వాళ్ళు ఏం చెప్తే అది ఇగో అక్కడ సిబిసిఎన్సి ప్రాపర్టీ కబ్జా అవుతుంది, రాయిషు నువ్వు అందులోకి వెళ్ళకు, మన ఎమ్మెల్యే గారు కబ్జా చేస్తారు, దాంట్లో నీకు ఏదైనా కొన్ని సున్నాలు ఇస్తారు అంటే దానికి రాజేష్ మాసాన్ని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి రాజేష్ మాసాన్ని నచ్చడు. కానీ అలాంటివి కనుక అప్పుడు ఆపుంటే ఈవేళ 11 సీట్లకు పరిమితం అవ్వకపోను జగన్ గారు. నేరస్తులు నమ్మకండి. ఒకవేళ మీరు పార్టీ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే మంచోళ్ళని ఎవరైనా పెట్టుకోండి, కొంచెం నిజాయితీగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అలాంటి వాళ్ళని పెట్టుకోండి తప్ప నేరస్తులతో లీడ్ చేద్దాం, బెదిరింపులతో లీడ్ చేద్దాం, పోలీస్ కేసులతో లీడ్ చేద్దాం అంటే ఇది రాచరికమా? ఇది ప్రజాస్వామ్యం అండి. ఇది ఈ మోసాలు నడవు.